హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి పెన్షన్దారుల ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారు. అయితే అధికారులు వచ్చిన తర్వాత పెన్షన్దారులు ఈ వివరాలు అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 33 ప్రశ్నలు అయితే అడుగుతారు. దానికి సంబంధించినటువంటి జవాబులు అనేది మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అయితే మీకు అడగబోయేటటువంటి ప్రశ్నలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల గణన అనేది అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు తొలి దశలో మనకు హౌస్ లిస్టింగ్ అంటే ఇంటి నిర్మాణము, సౌకర్యాలు, కుటుంబ వివరాలు 33 ప్రశ్నల ఆధారంగా డేటా అనేది సేకరిస్తారు. అయితే వ్యక్తిగత వివరాలు కానివచ్చు, కులము, మతము, విద్య, ఉద్యోగము, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ మనకు ఎన్యూమరేషను అంటే ఏప్రిల్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు అయితే ఎవరైతే ఆన్లైన్లో అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు చేసుకుంటే కనుక వాళ్ళకు సంబంధించి ఒక ఓటీపీ అనే ఒక నెంబర్ వచ్చి ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది అధికారులకు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, కుటుంబ సభ్యుల సంఖ్య, వారి యొక్క పేర్లు, లింగము, అలాగే కుటుంబ యజమాని వివరాలు, షెడ్యూల్, కులము, తెగకు సంబంధించినటువంటి వివరాలు చెప్పాలి. గృహ నిర్మాణము అంటే ఇంటి రకము, పక్కా, కచ్చా, సెమీ పక్కా, గదుల సంఖ్య, వివాహిత జంట సంఖ్య, అలాగే ప్రాథమిక సౌకర్యాలు, తాగునీటి కానివచ్చు, అలాగే మరుగుదొడ్డి సౌకర్యము, విద్యుత్ కనెక్షన్లు, కమ్యూనికేషన్ సదుపాయాలు అంటే మొబైల్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షను, టెలివిజను, రేడియో, టెక్నాలజీ పరికరాలు, కంప్యూటరు, ల్యాప్టాపు, స్మార్ట్ ఫోన్స్, వాహనాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి సైకిళ్ళు, బైక్, స్కూటరు, కారు, జీపు, వ్యాను, సో జీవన వనరులు, ఆదాయ వనరులు, జీవన ప్రమాణాలు, అదనపు సమాచారం. సో మనము ఈ మొత్తం చెప్పాల్సి అయితే ఉంటుంది. భాష ఎంపిక, మీరు ఏం భాష మాట్లాడతారు ఇంట్లో కానీ, సో బయట కానీ, అలాగే మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అనేది చేసుకోవాలి. సో అలాగే మీరు మీ యొక్క గ్రామము, మండలమా, సో మొత్తం పిన్ కోడ్ నెంబర్ చెప్పాలి. మ్యాప్, ఇంటి స్థలం గుర్తించబడాలి. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేది డోర్ నెంబర్ అడుగుతారు, గోడ పైకప్పు, నేల, మెటీరియల్, ఇంటి పరిస్థితి, సో కుటుంబ సమాచారము, యజమాని వివరాలు, సో లింగము, ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీటి వనరులు, సో వంటగది ఉందా, ఎల్పిజి లేదా ఇతర ఇంధనము, ప్రధాన ఆహారము, సో విధమైనటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. దీనికి సంబంధించి మీరు సమాధానం అనేది కంపల్సరీగా అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. సో ఈ సమాధానాలు చెప్పిన తర్వాత మీకైతే ఇంటి గణన సర్వే ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అవుతుందండి. సో ఇది మనకు రేపటి నుండి అయితే మనకు జరగడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.